గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినావు. 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిరిసిల్ల నేరేలను సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి కూడా పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కింది రాబాయి. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ మిస్యూజ్ చేసిన ఘనత నీ. మరి అదే విధంగా ప్రవాహిత కేసు, ఆ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్ లో పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి. కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు తాకుతారా నీకు? ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్ డెలివరీ. ఎవరి ఫోన్ లేపో, పీక్ పడగొట్టావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు భయ్? నిన్ను వచ్చి మళ్ళీ నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకి వచ్చి నేను కూర్చుంటారా భయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుందో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది మీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కింది రాబాయి. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు ఇవాళ ఏమన్నాడు? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసా రాబాయి? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే శ్రీవాడిపురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లది ఫోన్ ట్యాపింగ్ చేయర్రా? సొంత చెల్లని కాన్వర్సేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు, ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటున్నావు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ లా మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్ నైట్ పోలీసులకు దొరికిన